ధర్మరాజుకి ధర్మం చెప్తున్న సమయంలో ఉత్తరాయణం ప్రారంభమైందని తెలిసి భీష్ముడు ఈ విధముగా ప్రార్థించెను. ఇంతవరకు వివిధ విషయముల యందు విద్యుద్ధర్మముల యందు నియుక్తమైన నా ఆలోచనలు, అనుభవములు, కోరికలు ఇప్పుడు శక్తివంతుడైన శ్రీకృష్ణుని యందు సంలగ్నమగుగాక. శ్రీకృష్ణుడు ఆత్మతృప్తుడే అయినను భక్తులకు ప్రియుడైన కారణమున తన యందే సృష్టి స్థితి లయలు పొందుచున్న భౌతిక జగత్తు యందు దివ్య ఆనందముతో ప్రకృతిని ఆశ్రయించి అవతారములను స్వీకరించును. హే విజయ సఖే, హే అర్జున సఖే, తమాల వృక్షపు నీలివర్ణపు దేహము కలిగిన వాడవు, త్రిభువనములను ఆకర్షించువాడవు, చందన చర్చిత ముఖపద్మము కలిగిన వాడవు, పీతవసనమును ధరించువాడవు అయిన నీ యందు నాకు దోషరహితమైన ఆకర్షణము కలుగుగాక. రణరంగమున గుర్రపు డెక్కల వలన రేగిన ధూళిచే కదులుచున్న శ్రీకృష్ణుని ముంగురులు ధూసర వర్ణముగా మారెను. శ్రమ కారణమున అతని ముఖము స్వేద బిందువులతో శోభిల్లెను. నా తీక్షణమైన బాణములచే కలిగిన గాయములతో మరింత సుసంపన్నములై శృంగారభరితముగా విలసిల్లెను. అటువంటి శ్రీకృష్ణుని యందు నా మనస్సు సంలగ్నమగుగాక. కురుక్షేత్ర రణరంగమునందు ప్రవేశించి అర్జునుని వచనము మేరకు తన కరుణావీక్షణచే శత్రు సైన్య ఆయువును తగ్గించిన శ్రీకృష్ణుని యందు నా మనస్సు ప్రీతి చెందుగాక. దూరముగా యుద్ధరంగమున తన ఎదుట నిలిచిన శత్రువులైన స్వజనులను చూచి మోహవశుడై వధించుటకు విముఖత చూపిన అర్జునునికి ఆత్మవిద్య ఒసగుట ద్వారా అజ్ఞానము నశింపచేసిన ఆ శ్రీకృష్ణుని యందు నా మనస్సు రమించుగాక. యుద్ధమునందు శస్త్రమును పట్టను అన్న శ్రీకృష్ణుడు తన ప్రతిజ్ఞను ప్రక్కన పెట్టి నా ప్రతిజ్ఞను సత్యము చేయుటకు రథము నుండి క్రిందకు దుముకి రథచక్రమును చేపట్టి భూమి కంపించినట్లు ఏనుగును చంపుటకు వచ్చు సింహము వలె నా వైపు పరుగు తీసెను. ఆ సమయంలో తన ఉత్తరీయం కూడా జారిపోయెను. నా తీక్షణమైన బాణములచే ధ్వంసమైన కవచముతో రక్తసిక్తమైన గాయములతో కోపమును నటించుచు అపరాధి అయిన నన్ను వధించుటకు వచ్చిన ఆ దేవదేవుడైన ముకుందుడు నాకు దిక్కు అగుగాక. ఎడమ చేతి పగ్గములను పట్టి కుడి చేత చండ్రకోలను పట్టి విజయుని రథమును రక్షించుచు వీక్షించుటకు మనోహరముగా ఉన్న ఆ శ్రీకృష్ణుని యందు మరణము ఆసన్నమైన నాకు ఆకర్షణము కలుగుగాక. కురుక్షేత్రమున ఆ కృష్ణుని దర్శించి మరణించిన వారందరూ తమ స్వస్వరూపమును పొందిరి. ఎవ్వరి లలితమైన సుందరమైన గమనములు, విలాసములు, చిరునవ్వులు చూస్తూ అనుకరిస్తూ ప్రణయ నిరీక్షణలో గోపికామణులు ఉన్మాద స్థితిలో పిచ్చివారైనారో అట్టి శ్రీకృష్ణుని యందు నా మనస్సు రమించుగాక. ధర్మరాజు అనరించిన రాజసూయ యజ్ఞ సమయమున మునిగణము రాజశ్రేష్ఠులు కొలువైన సభయందు గౌరవ పూజ పొందిన శ్రీకృష్ణుని యందు నా దృష్టి ఆకర్షణమగుగాక. నా మనస్సు సంలగ్నమగుగాక. అన్ని దిక్కుల యందు అనేక విధములుగా ప్రకాశించుచున్నను ఒక్కడే అయిన సూర్యుని వలె సర్వజీవుల హృదయమందు విరాజమానుడై పుట్టుక లేనివాడై నా ఎదుట నిలిచియున్న ఈ శ్రీకృష్ణుని ఉనికి విషయమున భేదభావము మోహములను విడివడి సమాధి మగ్నుడను అవుచున్నాను. సూతముని ఇలా చెప్పసాగెను. ఆ విధముగా శ్రీకృష్ణుని యందే తన మనస్సు, వాక్కు, దృష్టి, చేష్టలను నిలిపి పరమాత్మ యందు ఆత్మను సంలగ్నము చేసి భీష్ముడు మౌనము వహించి అంతిమ శ్వాసను విడిచిపెట్టెను. భీష్ముడు అనంతమగు పరబ్రహ్మమునందు ప్రవేశించినాడని తెలిసి అచట ఉన్నవారందరూ రాత్రి సమయమున పక్షుల వలె మౌనము వహించిరి. తరువాత మానవులు, దేవతలు గౌరవముతో దుందుభులను మ్రోగించిరి. సాధువులైన రాజవంశము వారు
భీష్ముని గౌరవార్థమై స్తుతులు కావించిరి. ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసెను. ఓ శౌనకముని, భీష్ముని మృతదేహమునకు దహన సంస్కారములను ఆచరించిన పిమ్మట ధర్మరాజు ముహూర్త కాలము దుఃఖితుడయ్యెను. అచ్చట వ్యాసుని అధ్యక్షతన గల మునులు ఆనందముతో గుహ్యమైన నామములతో వేదమంత్రములతో శ్రీకృష్ణుని కీర్తించిరి. తరువాత శ్రీకృష్ణుని హృదయమునందు నిలుపుకొని తమ తమ ఆశ్రమములకు తిరిగి వెళ్ళిరి. తరువాత ధర్మరాజు శ్రీకృష్ణుని కూడి రాజధాని అయిన హస్తినాపురము కేగి పెదతండ్రి అయిన ధృతరాష్ట్రుని, తపస్వి అయిన గాంధారిని ఓదార్చెను. ఆ తరువాత ఘనుడైన ధర్మరాజు తన పెద్ద తండ్రి అనుమతితో, శ్రీకృష్ణుని ఆమోదంతో తండ్రి పితామహుని రాజధర్మ నియమములను అనుసరిస్తూ రాజ్యపాలనను కావించెను.